హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై బ్రిడ్జ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి టీపీఐబీ టోకెన్ ఏదైతే ఉందో ఈ టీపీఐబీ టోకెన్ని ఏ విధంగా టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ మైనింగ్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మన టీపీఐబీ టోకెన్ ఏదైతే ఉందో దాని యొక్క ట్విట్టర్ అకౌంట్, అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. సో ఇక్కడ చూడండి, మీకు కింద pybridge.org అనేసి ఒక నేమ్ కనిపిస్తుంది. సో ఈ టీపీఐబీ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఈ pybridge.organization అనేటటువంటి ఒక క్రిప్టో ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ చేసిందనమాట. సో ఇక్కడ షార్క్ పై విఎన్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ pybridge.org ఫౌండర్, అతను ఏం చెప్తున్నారు అని అంటే, ఈ టీపీఐబీ టోకెన్ అనేది టాన్ బ్లాక్ చైన్ మీద లిస్ట్ అవ్వబోతుంది. మీరు మైనింగ్ ద్వారా, అంటే ఆ టెలిగ్రామ్లో ట్యాపింగ్ ద్వారా మీరు ఆ టోకెన్ అనే దాన్ని ఎర్న్ చేయొచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. ఈ టీపీఐబీ టోకెన్ అనేది ఏదైతే ఉందో అది లాంచ్ అయింది జూన్ 27వ తేదీ లాంచ్ అయింది అనమాట. సో మీరు ఇప్పటివరకు ఎవరైనా మైనింగ్ అనేది స్టార్ట్ చేయకుండా ఉంటుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఈ లింక్ అనేది ఏదైతే ఉందో వీడియోలో ఇచ్చినటువంటి లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ అనే ఆప్షన్ చూపిస్తుందండి. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకు షీల్డ్ అనేది కనిపిస్తుంది చూడండి మధ్యలో. ఈ షీల్డ్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేస్తూ ఉంటే మనకు టోకెన్స్ అనేవి కలెక్ట్ అయిపోయి ఈ పైన ఏదైతే ఉందో యువర్ టీపీఐబీ టోకెన్ అనే ఆప్షన్లో యాడ్ అవుతూ ఉంటాయి. సో దాంతోపాటు ఇక్కడ బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ బూస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు ఏమిస్తున్నారు అని అంటే, మనకు పర్ డేకి ఫుల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ ఫుల్ షీల్డ్స్ ఆరు ఇస్తున్నారనమాట. ఇది ఒక్కొక్క 1 అవర్ గ్యాప్ తర్వాత ఇంకొకటి, 1 అవర్ గ్యాప్ తర్వాత ఇంకొకటి, ఈ విధంగా మనకు వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ కింద మల్టీ ట్యాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే మీరు షీల్డ్ మీద ట్యాప్ చేసినప్పుడు మామూలుగా అయితే ఒక కాయిన్ అనేది వస్తుంది అనమాట. అదే మల్టీ ట్యాప్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఒకటి బదులు 2-3 టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు కరెంట్ ఎనర్జీ లెవెల్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనకు 1000 ఉందన్నమాట. సో దాన్ని పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఈ కింద ఎనర్జీ లిమిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని బై చేస్తే మనకు 2000 ఎనర్జీ లిమిట్ అనేది పెరుగుద్ది. అలా మనం ఎన్నిసార్లు బై చేస్తూ వెళ్తే అంత ఎక్కువగా మనకు టోకెన్స్ అనేవి షీల్డ్ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రాపర్గా చేయాల్సింది ఏంటి అంటే, ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి అప్లికేషన్లోకి మీరు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే టోకెన్స్ ఉన్నాయో మీరు ఇలా క్లిక్ చేస్తే జీరో అయిపోయిన టోకెన్స్, లేకపోతే పాయింట్స్ అని అంటారు, వీటిని టీపీఐబీ పాయింట్స్ అని అంటారు. అవి జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు అప్లికేషన్లోకి వస్తే ఇక్కడ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఫిల్ అవుతుందండి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు క్లిక్ చేయవచ్చు అనమాట. సో మీరు ఫాస్ట్గా క్లిక్ చేసి ఇదంతా జీరో చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫుల్ ట్యాంక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ షీల్డ్ అనేది మళ్ళీ ఫిల్ అయిపోయి మళ్ళీ మనం ఈ ట్యాపింగ్ అనేది చేయవచ్చు అనమాట. సో ట్యాపింగ్ అనేది చేస్తే మనకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. దాంతోపాటు ఇక్కడ మనం లెవెలప్ అవ్వడానికి, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే 5000 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎర్న్ చేస్తే సరిపోతుంది. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మైన్ అనే ఉంది కదా, ఆ మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఏమీ ప్రస్తుతానికి రాలేదు, కమింగ్ సూన్ అని ఉంది. మేబీ మనకు హ్యామ్స్టర్ కంబ్యాక్లో ఏ విధంగా అయితే కాంబో కార్డులు ఇస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా ఆ కాంబో కార్డులు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట.
దాని తర్వాత ఇక్కడ ఇన్వైట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఇన్వైట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ఎవరినైనా రిఫర్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ అనేది ఇచ్చారండి. మీరు నార్మల్ టెలిగ్రామ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేస్తే మీకు 5,000 టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయి ప్రతి ఒక్క రిఫరల్కి. అదే మీరు టెలిగ్రామ్ ప్రీమియం ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ పర్సన్ని మీరు రిఫర్ చేస్తే మీకు 25,000 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయన్నమాట. సో మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే ఆ రిఫరల్స్ వల్ల మీకు బోనస్ అనేది యాడ్ అవుతుందండి ఇక్కడ రిఫరల్స్ వల్ల. సో ఇక్కడ క్లెయిమ్ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టీపీఐబి టోకెన్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు యాడ్ అయిపోతాయి వ్యాలెట్కి. దాని తర్వాత మనకు ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ మనకు 4 రకాల టోకెన్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారండి. అదేంటి అంటే టాస్క్ లిస్టు, రిఫరల్ టాస్క్, డైలీ టాస్క్, తర్వాత పార్ట్నర్ టాస్క్ అనమాట. సో ఈ టాస్క్లన్నీ మనం కంప్లీట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ దరిదాపు ఒక 5 లక్షలకు పైగా మనకు టోకెన్స్ అనేవి మనం ఎర్న్ చేసుకోవచ్చు ప్రతి టాస్క్ కూడా కంప్లీట్ చేస్తే. సో ఇక్కడ ఫస్ట్ టాస్క్ లిస్టులో ఫస్ట్ది ఏదైతే ఉందో దాని మీద నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. కింద జాయిన్ అని వచ్చింది చూడండి. జాయిన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ జాయిన్ కొట్టానండి. కొడితే తర్వాత ఇక్కడ కింద మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. క్లెయిమ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే 5,000 టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయి అనమాట. దాని తర్వాత ఫాలో ఎక్స్ అనే ఆప్షన్ రెండోది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. ఫాలో మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫాలోయింగ్ అని కొట్టానండి. ఆల్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎనేబుల్ చేసి తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళాను. ఇక్కడ ఫాలో అనేది ఏదైతే ఉందో మళ్ళీ దాని మీద క్లిక్ చేశానండి. సో తిరిగి అప్లికేషన్లోకి వెళ్తున్నా. సో ఈ టాస్క్కి మనకు పాయింట్స్ అనేవి రావాలి అంటే 1 అవర్ తర్వాత వచ్చేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. 1 అవర్ తర్వాత దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో వాళ్ళు వెరిఫై చేసి మనం ఫాలో అయితేనే వీళ్ళు మనకి అమౌంట్ అనేది ఇస్తారనమాట. సో తర్వాత లైక్ అండ్ రీట్వీట్ ది పోస్ట్ అని ఉంది కదా. సో లైక్ చేశాను. ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీన్ని లైక్ చేశాను. రీట్వీట్ చేస్తున్నాను అండి. రీపోస్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇది కూడా అలానే జరిగింది. ఇది కూడా 1 అవర్ మనం వెయిట్ చేయాలన్నమాట. దాని తర్వాత ఫాలో అవర్ సిఈఓ ఇది కూడా క్లిక్ చేస్తున్నానండి. ఫాలో క్లిక్ చేశాను. ఆల్ పోస్ట్స్ ఎనేబుల్ చేశాను. దాని తర్వాత దీనికి కూడా 1 అవర్ తర్వాత మనకు టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. వచ్చి మనం క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ లైక్ చేశానండి. రీట్వీట్ అనేది చేశాను. తిరిగి అప్లికేషన్లో మళ్ళీ వెళ్తున్నానండి. ఇది కూడా సేమ్ 1 అవర్ తర్వాత మనకు తిరిగి వచ్చేసి రీవెరిఫై కొడితే మనకు టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. తర్వాత లైక్ కోట్ అని ఉంది చూడండి. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే 3 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ట్యాగ్ చేయండి అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా చాలా టాస్క్లు అనేవి ఉన్నాయండి. ఈ టాస్క్లన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత దాని పక్కన రిఫరల్ టాస్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిఫరల్ టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు ఒకవేళ ఎక్కువ మందిని ఇన్వైట్ చేసి ఇన్వైట్ 3 ఫ్రెండ్స్ 3 కంటే ఎక్కువ చేస్తే ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు క్లిక్ చేస్తూ వెళ్ళిపోతే మీరు రిఫర్ చేసిన పర్సన్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. తర్వాత డైలీ టాస్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ డైలీ టాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ చెక్ ఇన్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ వీళ్ళు మనకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఈ డైలీ చెక్ ఇన్ అనేది 10 రోజుల పాటు మనం కంప్లీట్ చేస్తే మనకు ఈ లాస్ట్ 10th డే ద్వారా 50 లక్షల టోకెన్స్ వస్తాయి. ఈ మొత్తం కలిపి కూడా మనకు దరిదాపు 60 లక్షల టోకెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేశానండి. క్లెయిమ్ అయిపోయింది. సో మళ్ళీ దీని మీద నేను క్లిక్ చేస్తున్నా చూడండి. రేపు వచ్చేసి మళ్ళీ రేపు కమ్ బ్యాక్ టుమారో అని ఉంది కదా, అక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు టోటల్గా 10 డేస్లో 60 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. దాని తర్వాత పార్ట్నర్ టాస్క్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ పార్ట్నర్ టాస్క్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని టాస్కులు ఇచ్చారండి. క్లిక్ చేసి వీటిలలో మనం జాయిన్ అయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మన వ్యాలెట్కి అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు యాడ్ అవుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు మనం టాస్క్లని కంప్లీట్ చేయడం ద్వారా ఇది ఒక 500 అనేది పెరిగినట్టుంది. సో మైనింగ్ అనేది ఇది స్టార్ట్ అయ్యేసి జస్ట్ ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు, ఇంకా చాలా టైం ఉంది. ఎవరైతే ఈ వీడియో చూసి మైనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.